బెజవాడ టీడీపీలో మొదలైన ముసలం ఇప్పట్లో చల్లారేలా లేదు. కుటుంబంలో చిచ్చుపెట్టిన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఆ పార్టీ ఎంపీ కేసినేని తెలుగుదేశానికి పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించిన 2 రోజులకే నాని కూతురు బెజవాడ కార్పొరేటర్ శ్వేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కార్పొరేటర్ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బెజవాడ టీడీపీలో ముసలం టీడీపీకి దూరమవుతున్న కేశినేని నాని కుటుంబం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత మొన్న ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించిన కేశినేని నాని టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ పార్టీకి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత గుడ్ బై చెప్పారు. తన కార్పొరేటర్ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ కార్పొరేషన్లో 11వ డివిజన్ కు శ్వేత కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని మేయర్ కు అందజేశారు. టీడీపీ వద్దనుకున్నప్పుడు ఆ పార్టీలో తాము కొనసాగడం సరైంది కాదని శ్వేత అన్నారు. గౌరవం లేని చోట పని చేయలేమని, ప్రజల తరపునే మా పోరాటం ఉంటుందన్నారు. కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. గౌరవం లేని చోట మేము పని చేయలేము. ఎందుకంటే కేశినేని నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు. ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం, గౌరవం కోసం. ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము. తిరువురు సభకు కేశినేని నానికి ఏంటి సంబంధమని లోకేష్ అడిగారని, అసలు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో నానికి సంబంధం ఏమిటని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అని శ్వేత ప్రశ్నించారు. కొందరికి విలువలు ఉండవని, అలాంటి వారి గురించి మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు కూడా లేరన్న విషయాన్ని శ్వేత గుర్తు చేశారు. చుట్టుపక్కల 4 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు. రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు, ఏలూరులో క్యాండిడేట్ లేదు, గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు, నరసరావుపేటలో క్యాండిడేట్ లేరు. మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడను ఒక్క కాన్స్టిట్యున్సీని ఎందుకు డిస్టర్బ్ చేద్దామని ఒక ఆలోచన పెట్టుకున్నారు. ఇది మీరు ఎవరైతే ఈ డెసిజన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి. కేశినేని నాని కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని శ్వేత తెలిపారు. నాని పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదని, ఆయన మరోసారి ఎంపీగా బెజవాడ నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు.